బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశీస్సుల చేత ప్రపంచంలో జరిగే ఎన్నో విశేషాల్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. ప్రఖ్యాత వ్యక్తుల యొక్క జ్యోతిష్యం, వారి యొక్క జాతకంలో జరగబోయేటువంటి ఎన్నో అంశాల గురించి ముందుగానే కృష్ణమాచార్య చెప్పగలిగాడు. అయితే నా యొక్క గొప్పతనం ఏమీ కాదు, గురుదేవుల యొక్క ఉపాసన బలం చేత ప్రాచీనమైన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి శ్రీ గురుదేవుల యొక్క ఉపాసనా బలం చేత ఎన్నో ముందస్తు విషయాల్ని చెప్పడం జరిగింది. ఆ పరంపరలో ఈరోజు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి యొక్క జీవితంలో చోటు చేసుకోబోయేటువంటి అంశం. తన్నీరు హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితిలో ప్రధానమైన కీలకమైనటువంటి వ్యక్తి. సాక్షాత్తు మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వయాన మేనల్లుడు. వీరి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోయే ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ, జై వీరబ్రహ్మ జై గోవిందమంబజై. వచ్చినటువంటి ఫలితం 5ని ప్రశ్నాశాస్త్రంలో బుధుడిగా మనం చెప్తూ ఉంటాం. కుమారుడు, వారసుడు, అమాత్యుడు, భవిష్యత్తు, ఇలాంటి పర్యాయ పదాలన్నీ కూడా వాడుతూ ఉంటాం మనం ప్రధానంగా ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి. సమీపమైన భవిష్యత్తులో శ్రీ టి హరీష్ రావు గారు మంత్రి, ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి స్థితిగతుల్లో వీరి యొక్క భవిష్యత్తు ఉండబోతుంది. ఇప్పటికే వారు గతంలో మంత్రివర్యులుగా చేసినటువంటి అనుభవం వారికి ఉంది. సమీపమైన భవిష్యత్తులో అంతకు మించి ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి స్థితిగతుల్ని అధిరోహణ చేయగలిగినటువంటి కార్యదక్షత వారి యొక్క జాతకంలో అఖండమైన రాజయోగం కనపడుతోంది. హరీష్ రావు గారు తన యొక్క భవితవ్యం కోసం బుధుడు కొన్ని స్పర్ధలకు కారణమవుతాడు కాబట్టి సొంత వర్గంతో విభేదించటమో, సొంత కూటమిని ప్రకటించుకోవటమో, తన భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికను రచించటమో, ఇవన్నీ కూడా చేసే ప్రయత్నాలు కొన్ని సాగుతాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో హరీష్ రావు గారికి సంబంధించినటువంటి సమీపమైన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అంటే, ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి స్థితిగతుల్లో వీరి యొక్క జాతకం తప్పకుండా ఉండబోతుంది. సొంత వ్యవస్థనో, సొంత కూటమినో, సొంత వర్గాన్నో ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేవలం భారత రాష్ట్ర సమితిలోనో కేటీఆర్ వర్గంలో ఉండగానే వీరు ముఖ్యమంత్రి అవుతారని దీని అర్థం కాదు. కానీ వీరి సమీపమైన భవిష్యత్తుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక వీరు వేస్తారు. సొంత వర్గంతో కూడినటువంటి వ్యవస్థ చేత మిత్రపక్షాలు అవ్వచ్చు, మిత్రుల యొక్క విశేషవంతమైనటువంటి సహాయ చర్యల వల్ల ఈయన సమీపమైన భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రానికి సమీపమైన భవిష్యత్తుకి ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలిగినటువంటి పరిస్థితులు ఉండబోతాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరో ముఖ్యమైనటువంటి అంశంతో మరో కార్యక్రమంలో కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ జై గోవిందమంబజై. For more videos like this, subscribe Big TV channel.